దేవుని నామానికి స్తోత్రము. ఈ సమయంలో యేసు శిలువలో పలికిన 4వ మాట గురించి మనము ధ్యానించుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎలా చేయించిదివని అర్థం అన్నమాట. ఏమండి, ఇంచుమించు ఏ సమయం అంట? 3 గంటల సమయంలో రమారని నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదివని అన్నారంట. లామా లామా ఏలీ ఏలీ లామా సబక్తాని. అయితే దేవుని సంగమా ఈ యొక్క 4వ మాటలో మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని తండ్రి అయిన దేవుడు చేయి విడిచిన్నారు కొంత సమయం. ఆ యొక్క ఎడబాటును మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతో భారంగా అనిపించింది, ఎంతో వేదనగా అనిపించింది అనమాట. ఎందుకంటే తండ్రి కుమారులు ఏకాత్మ ఉన్నారు కదా ఇప్పటివరకు. ఇప్పుడు ఆయన ఆత్మ నడిపింపులో ఆయనలో ఉన్నారు. ఒక సమయము మరి ఆ ప్రభుల వారు ఆ యొక్క కఠిన శ్రమలు అనుభవించవలసినప్పుడు తాత్కాలికంగా తండ్రి యొక్క చేయి విడవలసిన సమయము, ఎడబాటు అనుభవించే సమయం ఏర్పడింది. ఇంతకీ ఈ 4వ మాటలో ఆ యొక్క ఎడబాటు అనుభవించవలసిన అవసర పరిస్థితికి కారణాలు ఏంటో మనము కొద్ది సమయం ధ్యానించుకుందాం ప్రియులారా. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మరి ఎందు నిమిత్తము తండ్రి తన కుమారుని చేయి విడవలసి వచ్చినదో మనము ధ్యానించుకున్నాము. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క ఇలా పైకెత్తి చదవమని వినిపించట్లేదు. మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలుపడాడు. అదండి ఎందు నిమిత్తము మరి దేవుడు తన ఒక కుమారుని చేయి విడవలసి వచ్చినదంటే మన కొరకేనండి. ఎందుకంటే మరణ దాస్యంలో నుండి మనల్ని విడిపించుటకును, మరణ భయం నుండి మనల్ని విడిపించడానికి కూడా ఆ యొక్క రక్త మాంసంలో పాలుభాగస్తుడిగా మరి ఆ యొక్క ఎడబాటును పొందుకోవడానికి కారణమైనది. మళ్ళీ అనుకోవడం చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఏదైనా మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడును. అదండి. ఎందుకంటే ఇప్పుడు దేవాది దేవుడు మనల్ని ఆది కాలంలో మనల్ని ఎలా సృష్టించాడండి? మనం చూసుకున్నట్లయితే ఆది కాండము 1వ అధ్యాయం 26, 28 ఆ యొక్క వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి ఆత్మదేవుడు త్రియేకత్వం దేవుడు మనల్ని ఏ విధంగా మరి ఎందుకు మూలంగా సృష్టించారంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయగలరు అని చెప్పారు. అంటే ఏంటి? వారి పోలికలో వారి స్వరూపంలో వారి ఆత్మ
ప్రవేశించింది. ఇంకా మనం చెప్పుకున్నాం కదండి, ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపము యొక్క బలము, పాపము వల్ల వచ్చే జీతము మరణం అన్నమాట. కాబట్టి ఆ యొక్క పాపం వలన మనకు మన పితరుల వలన మరణము లోకంలోకి ప్రవేశించబడింది. ఆ యొక్క ఆదాము అవ్వల పాపం ద్వారా మరి కారణమైన ముగ్గురు శపించబడ్డారు. ఆ పాపము చేసిన ఆదాము, కారకురాలైన భార్య అయిన అవ్వ, ఆ కారకురాలైన సర్వము, ముగ్గురు కూడా శపించబడి ఉన్నారన్నమాట. అయితే ఏదైతే ఆ పాపము ద్వారా మరణం వచ్చిందో, ఆ మరణం నుండి, ఆ మరణం భయం నుండి మనల్ని విడిపించడానికి, ఆ మరణం యొక్క దాస్యత్వంలో నుండి కూడా మనల్ని విడిపించడానికి దేవుడే మన పక్షంగా మరణమయ్యాడు అన్నమాట. రక్త మాంసంలో పాలువాడాడు. ఎందుకంటే ఆ తర్వాత మరి ధర్మశాస్త్ర విధుల్లో కనుక, ధర్మశాస్త్ర యుగంలో కనుక మనం చూసుకున్నట్లయితే పాపములకు పరిహారముగా ఒక చిన్న పాపం అయితే చిన్న బలి, ఏంటి పెద్ద పాపం అయితే పెద్ద బలి. ఈ రీతిగా వస్తున్నప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే పాపం యొక్క ప్రక్షాళన జరగటం లేదు. పాపము యొక్క ప్రక్షాళన జరగడానికి ఇంకా స్వయంగా దేవాది దేవుడే మరి మానవ రూపంలో రావాల్సిన ఆవశ్యకత అక్కడ ఏర్పడిందనమాట. ఎందుకు? మన ఆది దంపతులైన మన ఆదాము అవ్వ ద్వారా ప్రవేశించిన పాపము ఈ లోకంలో పాపం ప్రవేశించి తద్వారా మరణం ప్రవేశించిందనమాట. ఆ మరణం ద్వారా తండ్రితో మనకి ఏమైంది? శత్రువులుగా అసమాధాన స్థితిలో ఉన్నామన్నమాట. కాబట్టి మనం శత్రువులమై ఉండగానే ఏముందంటే రోమా పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, మనం ఇంకను శత్రువులమై ఉండగానే ఆయన మన కొరకు చదవండి బాబు. ఏదైనా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడు. అది మనకు తండ్రి అయిన దేవునితో మనకున్న శత్రుత్వ స్థితి నుంచి, అసమాధానకరమైన స్థితి నుండి, ఇంకా చెప్పాలంటే అడ్డుగోడ నుండి మనల్ని విడిపించడానికి దేవుడితో, మనల్ని తండ్రి అయిన దేవుడితో మనల్ని సమాధానపరచడానికే దేవాది దేవుడే దీనుడై ఈ లోకానికి వచ్చి మరి ఆ యొక్క శిలువ మరణము అనుభవించవలసిన అగత్యము, ఆవశ్యకత ఏర్పడి ఉంది. నేను ఇప్పుడు ఎన్ని చూస్తున్నాను? మొట్టమొదటిగా ఎందుకు దేవుని తండ్రి ఏకమైన వారు మరి తాత్కాలిక ఎడబాటు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడిందంటే మన కొరకే, మన పాపముల కొరకే. మన పాపల వల్ల వచ్చిన మరణం నుండి, ఆ దాసత్వం నుండి, ఆ మరణం యొక్క భయం నుండి మనల్ని విడిపించడానికి ఏమని అంటాడు కదా, ఓ మరణమా ఈ ముళ్ళు ఎక్కడ, యొక్క పాపపు ముళ్ళు అంటే ఏంటంటే మరణమే కదా. వాటిని మనం విడిపించడానికే యేసుక్రీస్తు వారు మరి యొక్క శిలువలో బలియాగం ఉన్నారు. తర్వాత చూసుకున్నట్లయితే ఇంకోటి ఇంకెందుకు వచ్చారంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి అంటారు. రోమా పత్రిక 5వ అధ్యాయం 9 చూడండి. కాబట్టి ఆయన రక్తము వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది అన్నమాట. అంటే ఉగ్రత నుంచి కూడా మనము విడిపించబడటానికి మా దేవుడు మన కొరకు ప్రాణం అర్పించాడంట, మనల్ని నీతిగా తీర్చడానికి. రోమా పత్రిక 3వ అధ్యాయం 20 నుండి 28 వచనాలు చదవమ్మా. రోమా పత్రిక 3వ అధ్యాయం 20-28. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ మనుషులను ఆయన దృష్టికి నీతిమంతులని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా
దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదే. నమ్మువారికందరికీ కలుగు దేవుని నీతి అయినది. ఏ భేదములు లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. చాలా ఏమిటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కరు లేడు. ఏమిటి మనం ఎవరు నీతిమంతులు కాదు, కానీ ఏ భేదం లేదు, అందరూ కూడా పాపులమే. అయితే ఇక్కడ యేసుక్రీస్తు అందరి విశ్వాసం మూలంగా మనం నీతిగా తీర్చబడుచున్నాము. కొందరు అనుకుంటారు కదా, ధర్మశాస్త్ర క్రియల మూలంగా చదువుకున్నాం మనం. మొట్టమొదటిగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవడు నీతిమంతులుగా తీర్చబడు. ఎందుకు? ధర్మశాస్త్రం అనేది పాపం అంటే ఏమిటో తెలియజేస్తుంది. అంతేగాని పాపం నుంచి విడిపించే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. అంతేనండి, మనం చదువుకున్న భాగంలో రోమపత్రిక 3:20లో. కాబట్టి కొందరు అనుకుంటే ధర్మశాస్త్ర క్రియల మూలంగా మేము నీతిమంతులుగా తీర్చబడము అంటే దేవుడిని రక్షకుడుగా అంగీకరించడం ద్వారా కాకుండా ఎవరైనా దాన ధర్మ కార్యాలు, పరిశుద్ధత, మంచితనం ఈ విధంగా కలిగి ఉండడం ద్వారా నీతిగా తీర్చబడతారని ఆశిస్తారేమో, కానీ ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవరిని కూడా నీతిగా తీర్చబడరు. కానీ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి ఇక్కడ మనల్ని నీతిమంతులుగా చేయుటకు కూడా దేవుడు ఆయనే ధర్మశాస్త్రమును తన శరీరంలో నెరవేర్చడం జరిగింది. ఇంకా చివరిగా చూసుకున్నట్లయితే మరి మనకు నిత్య జీవం ఇచ్చుట కూడా దేవుడు తన కుమారుని తాత్కాలికంగా విడిచిపెట్టడానికి కారణం అండి. మనకు నిత్య జీవం ఇవ్వాలంటే రోమపత్రిక 6:23 చూసుకున్నాము. ఏదైనా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అదే మనం పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఆ యొక్క పాపం వల్ల మరణం ప్రవేశించింది. అయితే ప్రభు అయిన క్రీస్తుని మనము అంగీకరించడం ద్వారా మనకి కృపావరం ఏంటి అంటే నిత్య జీవం. ఎవరికైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్తంలో కడగబడి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడు మనకు నిత్య జీవం అనే కృపావరం మనము పొందుకోగలుగుతామండి. కాబట్టి దేవుని ప్రియులారా, 4వ మాట ద్వారా మరి దేవుని యొక్క ఎడబాటును విడిచిపెట్టడానికి ఈ కారణాలైన మన ద్వారానే. కాబట్టి ఇంకా నువ్వు ఎవరైనా మరణ దాస్యంలో మరణ భయంలో బాధపడుతున్న వారందరూ కూడా మరి దేవుడి సమయం ఇస్తుండగా ఎవ్వరూ కూడా మరణం గురించి భీతి చెందవలసిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనం నీతిగా తీర్చబడతాము, నిత్య జీవమునకు పాత్రలుగా ఎంచబడతాము. మరి తండ్రి అయిన దేవుడితో ఉన్న అశత్రుత్వము, అసమాధానకరమైన స్థితి నుంచి, ఆ యొక్క ఉత్తత స్థితి నుంచి కూడా విడిపించబడతాము. ప్రాముఖ్యంగా మరణం భయం నుండి దాసత్వం నుంచి విడిపించబడతాము. కాబట్టి దేవుని మాటలు తన వెనుకలో దీవించి ఆశించును గాక. ఆమేన్.